హాయ్ అండి. ఈ బిట్స్ అన్నీ కూడా ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈరోజు కూడా మొదటి ప్రశ్న చూసుకుంటే, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. తర్వాత ప్రశ్న చూద్దాం. భారతీయ ఎన్నికల సంఘం ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పడింది? ఆర్టికల్ 324 అండి. 324 ఆర్టికల్ ప్రకారం భారతీయ ఎన్నికల సంఘం ఏర్పడింది. తర్వాత క్వశ్చన్, ఇప్పటి వరకు ఎన్నిసార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి? 17 సార్లు జరిగినాయండి. ఇప్పుడు 2019లో జరిగినాయండి. రేపు మళ్ళీ ఒక 2 నెలల్లో 3 నెలల్లో మ్యాక్సిమంగా 18 సార్లు జరగకపోతాయి. ఓకేనా? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ అండి. తర్వాత ప్రశ్న చూద్దామండి. భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1951లో జరిగాయండి. వెరీ ఇంపార్టెంట్ బిట్. కొంతమంది 1952 అనుకుంటారు, కానీ 1951 నుంచి 1952 మధ్యలో జరిగినాయి. రిజల్ట్ వచ్చేబడి 1952 వచ్చింది. కాబట్టి మనం 1951 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. స్టార్ట్ అయింది మాత్రం, ఎన్నికలు జరిగింది మాత్రం 1951. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న చూద్దాం. మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎన్ని స్థానాల్లో జరిగాయి? ఎన్ని పార్లమెంట్ స్థానాలు జరిగినాయి అంటే 489 అండి. మొట్టమొదటి జరిగిన సార్వత్రిక ఎన్నికలకి. తర్వాత ప్రశ్న చూద్దాం. మొదటి లోక్సభ యొక్క సమావేశం ఎప్పుడు జరిగింది? డేట్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలండి. 1952 మే 13. 1951లో ఎలక్షన్ జరిగితే ఆ రిజల్ట్ వచ్చి ఆ సమావేశం స్టార్ట్ అయ్యేపాటికి 1952 మే 13 సమావేశం అనేది జరిగిందండి లోక్సభ. తర్వాత ప్రశ్న చూద్దామండి. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఏ వయసు వారికి ఓటు వేసే అర్హత ఇవ్వడం జరిగింది? 21 సంవత్సరాలు నిండిన వయోజనులందరికండి. ఆ టైంలో మొదట జరిగినప్పుడు 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగిందండి ఓటు హక్కు అనేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్డేట్ చేశారు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మొట్టమొదటప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 18 సంవత్సరాలు కాకుండా 21 సంవత్సరాలు నిండిన వారికి ఇచ్చారు. తర్వాత మార్చారండి అది. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు వస్తాయి. ఇంక 8వ ప్రశ్న చూసుకుంటే, మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంతమంది మహిళలు ఎన్నిక కావడం జరిగిందండి? 22 మంది అండి. వెరీ ఇంపార్టెంట్ బిట్. 9వ చూద్దాం. మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు మన భారతదేశానికి? ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, మొట్టమొదటి లోక్సభ నాయకుడు ఎవరు అంటే, లోక్సభ నాయకుడు అంటే ఎవరు కదా, నథింగ్ బట్ హీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి. అతనే జవహర్లాల్ నెహ్రూ అండి. మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో అతన్ని మన లోక్సభ నాయకుడు అంటే లీడర్ ఆఫ్ ది లోక్సభ. అర్థమైందండి? ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇవ్వండి. నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ బిట్లతో మేము ముందుకు వస్తాను. అప్పటివరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. ఓకే అండి. డెఫినెట్లీ ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే అండి.